త్రివిక్రముడు అనగా మూడు లోకములకు అధిపతి. మూడు లోకములను 3 అడుగులుగా కొలిచినవాడు. అనగా వామనుడు అనగా విష్ణుమూర్తి అని అర్థం. వామనుడికి మరొక పేరు మీకు తెలుసా? ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అనగా ఇంద్రునికి తమ్ముడు. విష్ణుమూర్తి ఇంద్రునికి తమ్ముడా? నారాయణుడు ఇంద్రునికి తమ్ముడు ఎలా అయ్యాడు? ఆ కథా కమిషు ఏమిటి? అదేమిటో తెలుసుకుందామా? ఇక పదండి. మిత్రులందరికీ శ్రీమైట్స్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు భాగవతంలోని అంతర్భాగంగా అష్టమ స్కందంలోని వామనావతార ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. అమృతం సేవించిన తరువాత దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్లీ పోగొట్టుకొనిన సామ్రాజ్యమును చేజిక్కించుకుని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఈలోగా రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువైన శుక్రాచార్యులవారి వద్దకు వెళ్లి పాదములు పట్టుకున్నాడు. మహానుభావా, మాకందరికీ కూడా అమృతోత్పాదనలో భాగం ఇచ్చారు. కష్టపడ్డాము. కాని అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో విశ్వజిత్ అనే యాగము చేయించాడు. విశ్వజిత్ యాగం ఫలించింది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారు రథము, అక్షయ తూనిరములు, ఒక గొప్ప ధనుస్సు బయటకు వచ్చాయి. శుక్రాచార్యులవారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వీటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడే బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యులవారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్లని ఓడించగలిగిన శక్తి బలిచక్రవర్తికి కలిగింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకుని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్లాడు. ఇంద్రుడు ఈ వార్త తెలుసుకున్నాడు. అవతలివాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్లాలి అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువుగారైన బృహస్పతి వద్దకు వెళ్లాడు. అప్పుడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు, ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యులవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసినంతవరకు బలిచక్రవర్తిని ఇప్పుడు ఓడించగలిగినవాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, 2 కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరూ బలిచక్రవర్తిని ఓడించలేరు. కాబట్టి మనం ఆయననే ప్రార్థన చేద్దాము అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమైన మాట చెప్పారు. బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్లీ ఆ గురువుల ఆగ్రహానికి బలిచక్రవర్తి గురి కావాలి. అలా దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి అని చెప్పాడు. అప్పుడు దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్లిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమైన అమరావతి పట్టణం సునాయాసంగా తనది అయిపోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞయాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. మహాభక్తుడు. ఇటువంటి సమయంలో చిత్రమైన ఒక సంఘటన జరిగింది. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. ఒకరు అదితి, ఇంకొకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్లిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది.
కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని కేశవుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలిగాని నన్ను అడుగుతావేమిటి? నిజంగా నీవు రక్షణ పొందాలి అంటే నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగా ఆ సింహాసనమును అధిష్ఠించాలని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడైన ఆ జనార్దనుని పూజించు. ఆయన కాని ప్రీతి చెందాడంటే ఆయన చేయలేనిది ఏది ఉండదు. సర్వేశ్వరుడైన నారాయణుని ప్రార్థించు అని చెప్పి పయోభక్షణము అనే ఒక వ్రతమును ఆమెకు ఉపదేశం చేశాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి 12 రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమాయాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడేసరికి ఆయన రూపమును కళ్లతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగా కంచం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూండిపోయింది. అప్పుడు స్వామి అదితిని, నీవు ఈ పూజ ఎందుకు చేశావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ, స్వామీ, నా కుమారుడైన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది అని అడిగింది. కాని నారాయణుడు, నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను అని అనకుండా, అమ్మా, నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు సచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా, వాళ్లందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కాని అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు నారాయణుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. అమ్మా, నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉంది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను అని అడిగాడు. అలా అడిగేసరికి అప్పుడు ఆమె అంది, స్వామీ, నాకు అంతకన్నా భాగ్యమా? తప్పకుండా అన్నది. అప్పుడు స్వామి, నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను అన్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆమె గర్భమునందు ప్రవేశించాడు. ఇప్పుడు అదితి గర్భం గర్భాలయం అయింది. గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తి అయిన తరువాత మంచి ముహూర్తం చూసుకుని శ్రావణమాసంలో ద్వాదశి తిథినాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించుగా 8 సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కోపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీదేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి క్రిందికి దిగివచ్చి గాయత్రీ మంత్రంను ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజనంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకువచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్లందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానిమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకుని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్లాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. అందుకని వటువు అన్నాడు, ఓహో, నీవేనా బలిచక్రవర్తివి? నీవేనా భూరిదానములు చేసేవాడివి? నీకు శుభం కలుగుగాక అని బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు. బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినాసరే వేదిక దిగ ఆహ్వానించాలి. అప్పుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళెమును వటువు కాళ్ల క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు. నాయనా వడుగా, నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమైంది. ఓ బ్రహ్మచారి, వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు.
ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము, నా జన్మ సఫలం అయిపోయాయి. ఇంతకుముందు 99 యాగములు చేశాను. ఇది 100వది. నా జన్మ ధాన్యమైంది అన్నాడు. ఇప్పుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి, ఓ చక్రవర్తి, నేను ఒకచోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటులేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు, అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది? ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో. పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కాని నేను 3 రకములుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ల దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు, ఎవరు నన్ను కోరుకుంటుంటారో వాళ్ల దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగపోయి, పిల్లవాడా, నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వటువి. నేను చక్రవర్తిని కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో. వరచేలంబులో, మాడలో, ఫలములో, వన్యంబులో, గోవులో, హరులో, రత్నములో, రథంబులో, విమృష్టాన్నంబులో, కన్యలో, కరులో, కాంచనమో, నికేతనములో, గ్రామంబులో, భూములో, ధరణీ ఖండమో కాక ఏమడిగెదో దాత్రి సురేంద్రోత్తమా. ఈ భూమిమీద పుట్టిన అద్భుతమైన బ్రహ్మచారి, నీకేమి కావాలో అడుగు. ధనమా, గోవులా, కన్యలా, రథములా, బంగారమా, వజ్రములా, రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి? నేను ఏదైనా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు, నీకిచ్చేస్తాను అన్నాడు. అప్పుడు వామనుడు నవ్వి, నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా? నేను అల్పమునకు సంతోషించేవాడిని. కాబట్టి నాకు నీవు ఇవ్వగలిగినదేమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా. నాకు 1-2 అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి 3 అడుగుల నేల ఇమ్మనమని అడిగాడు అని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు 1-2 అడుగుల నేలను ఇస్తే దానితో 1 అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను, 1 అడుగుతో అధోలోకములను కొలుస్తాను. 3వ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కాని 1-2 అడుగులు నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందమును పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు 3 అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములనన్నిటినీ జయించిన వాడిని. 3 అడుగుల నేల నేను నీకు ఇవ్వడం. ఇంకేదైనా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు. వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు. అవన్నీ ఇస్తానంటావెంటయ్యా? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలైన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. ఈ కథ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కథ బాగుంది అని ఏ క్షణంలోనైనా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ చేయండి. మీ యొక్క సూచనలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లలో తప్పులను సరిదిద్దుకుని మంచి కథలను మీకందించటానికి ప్రయత్నం చేస్తాము. ఇక పదండి. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలైన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు 3 అడుగుల నేల ఇస్తే చాలు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి, ఓ వటువా, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళి బంగారు చెంబుతో నీళ్లు పొయ్యి ఆ పిల్లవాడి పాదములు కడిగవానికి 3 అడుగుల నేల ధారపోసేస్తాను. నీళ్లు పట్టుకొనిరా అన్నాడు. వింధ్యావళి వటువు వంకచూసి
పొంగపోతూ నీళ్లు పట్టుకు వద్దామని లోపలి వెళుతోంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అప్పుడు అక్కడికి శుక్రాచార్యులవారు పరుగుపరుగున వచ్చారు. రాజా, నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమైనా మాట ఇచ్చావా అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, గురువుగారు, ఈ బ్రహ్మచారి 3 అడుగుల నేల అడిగాడు. ఇస్తానన్నాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యులు, రాజా, ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏది పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకు పుచ్చుకుంటున్నాడో తెలుసా? ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్లకి ప్రమాదముండదు. కాబట్టి నీజోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గరనుంచి పొందిన రాజ్యమునులాగా ఇంద్రునకు ఇస్తాడు. అందుకని 3 అడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ 2 అడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టెను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాట ఇచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను. వారిజాక్షులందు వైవాహికములందు బ్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము వందదధిప. శుక్రాచార్యులవారు రాక్షస నీతి చెప్పారు. ఆయన చెప్పిన విషయం ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు. దానివలన పాపం రాదు. అందుకని 3 అడుగుల నేల ఇవ్వనని చెప్పు. 1 అడుగు కూడా ఇవ్వకు. ఆయనను నమ్మకు అన్నాడు. అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి, ఎంతమాట అన్నారు? లక్ష్మీనాథుడైన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు. ఆయన చెయ్యి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆ చెయ్యి ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్కసారి ఆ చేతితో ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగపోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకే చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి, భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి, పాంచజన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చెయ్యి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చెయ్యి పైదవుతోంది. నాకీ అదృష్టం చాలదా? మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోని, ఈ రాజ్యం కాదు, ఈ శరీరము కాదు, నేను కాదు, ఏది పోయినా పర్వాలేదు. ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని, పరిపాలించామని అన్నారు. వారేరి నాది నాదని, ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్దికూడా పట్టుకెళ్లినవాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలైన మహాపురుషులు అద్భుతమైన దానములు చేశారు. వాళ్లు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేకాని ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా? ఈ శరీరం ఉండిపోతుందా? నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా? నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునే తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ల బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్లని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదన్నావు. కాబట్టి ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావుగాక అని శపించాడు. వెంటనే బలిచక్రవర్తి, స్వామిని
పాదములను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి అలాంటి దివ్యమైన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు, పైన నల్లని పాదము, ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్న నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూశాడు. మహాయోగులైనవారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించగలిగిన ఓడ ఆయన పాదమేదున్నదో ఆ పాదమును చూశాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాడు. చూసి పొంగపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ 2 పాదములను చూసి బలిచక్రవర్తి, ఆహా, ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు? ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను అనుకొని వింధ్యావళిని నీళ్లు పోయమన్నాడు. పైకి చూశాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు. శుక్రాచార్యులవారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలలో నీళ్లు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్లి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్లు పోస్తున్నాడు. కాని నీరు కమండలంలోంచి పడడంలేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలంలోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యులవారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది. అప్పుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన 2 చేతులతో పట్టుకుని కళ్లకు అద్దుకుని, స్వామి, ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు అని దానం చేసేశాడు. వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసమర్థియాయ్. పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలంలోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్లు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగ వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్లి పై లోకములనన్నిటినీ కొలిచినది. కింది లోకములనన్నిటినీ ఒక పాదము కొలిచినది. ఆ విధంగా 2 అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు. వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా ఉంది. తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినప్పుడు కంచెల్లో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యబింబము నడుముకి పెట్టుకున్న వడ్డానమునకు చిన్న గంటలా గుండ్రంగా అయిపోయింది. ఇంకా దాటారు. అప్పుడు పాదములకు పెట్టుకున్న అందెలా అయిపోయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రపీటలా అయిపోయిందట. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి 2 అడుగులతో లోకం అంతా కొలిచాడు. ఆయన బలిచక్రవర్తితో, నేను 2 అడుగుల నేలను కొలుచుకున్నాను, ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగాడు. అప్పుడు బలిచక్రవర్తి, నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ 3వ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించదానికి ఆయుధములను పట్టుకువచ్చారు. అప్పుడు బలిచక్రవర్తి
వేళకాని వేళ క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు నాకు ఈ సిరిని ఇచ్చాడో వాడే తిరిగా ఈ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీదపడి, స్వామి, నా భర్తకి వచ్చినవాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా? నాకు భర్తృ భిక్షపెట్టు అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు. 10 దిక్కులా వాళ్లుకూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు, బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి, ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచిపెట్టవలసినది అని కోరారు. ఇప్పుడు బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. నా కాళ్ళు చేతులు వరుణ పాసములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడైన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండికూడా నేను నమస్కరించలేకపోతున్నాను అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి, స్వామి, ఇంతకు పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవాయ్ ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమైన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటినీ నీవే ఇచ్చావు. ఈవేరా నీవే తీసేశావు. చాలా మంచి పని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామి, ఎంత మంచి వరమును ఇచ్చావు అన్నాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? అతనికి నేను ఏమి యస్తానో తెలుసా? సావర్ణి మనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవరు రాని ప్రదేశము, ఎవరు దర్శించని ప్రదేశము, కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమైన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుంటాను. నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. 10 దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరు కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్లడానికి వీలులేదు. ఇది నా శాసనం. సుతల లోకంలో రోగములు కాని, ఆకలిగాని, దప్పికగాని ఏమీ ఉండవు. అటువంటి లోకాన్ని ఏలేవాడై ఉంటాడు అన్నారు. మరి బలిచక్రవర్తియందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడైనా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. అదితి ఆ రోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలిగోటికి సరితూగడు. అటువంటివానికి తమ్ముడని పిలిపించుకుని పొంగపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యంలో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగా స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్లీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒక మాట చెప్పాడు. ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ఎక్కడైనా పితృకార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని తెలియకగాని ఏమైనా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తి అయి ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమైన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటివారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసమునిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్ని పోతాయి అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు. ఇది అంత పరమ ప్రఖ్యాతమైన ఆఖ్యానము. ఇంతటితో వామనావతార ఘట్టం సంపూర్ణం.
ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి కథతో తిరిగి కలుద్దాము. ధన్యవాదములు.